హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండితో ఒక మంచి స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. టెంకాయలో కొబ్బరిని తీసేసుకున్న తరువాత చిప్పని పడేస్తూ ఉంటాము. ఆ చిప్పని పడేయకుండా దాంతో మనం స్నాక్ని ఎలా ఈజీగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్నాక్ రెసిపీని తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం కరిగేలాగా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకూడదు. ఈ బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తరువాత వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని టీ వడగట్టే స్ట్రైనర్ తీసుకొని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లపు వాటర్ని ఇందులోకి వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో నలకలు ఉంటాయి, అందుకనేసి మనం ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాము. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లపు వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. తరువాత ఏ కప్పుతో అయితే మనం పెరుగుని వేసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకొని తరువాత మన టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని 1 నిమిషం పాటు వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పెరుగు గోధుమ పిండి అంతా బాగా కలిసేలాగా బాగా కలపాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లపు వాటర్ని కొద్ది కొద్దిగా పిండిలోకి వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా ఉండకూడదు. దోశ పిండి కంటే కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలి. నేను ఇక్కడ మొత్తం బెల్లపు వాటర్ని వేసేసి ఈ పిండిని కలిపాను. మనం తీసుకున్న 1 కప్పు బెల్లానికి 1 కప్పు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది. అవసరమైతే 1 లేదా 2 స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవచ్చు. ఇదిగో చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టెంకాయ చిప్ప తీసుకొని దాని వెనుక భాగంలో ఉండే హోల్ని మనం ఇంకాస్త పెద్దదిగా చేసుకోవాలి. చాకు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం చేస్తూ ఉన్నామంటే మనకి ఇక్కడ ఉండే హోల్ అనేది ఇంకాస్త పెద్దదవుతుంది. మనం వేసుకునే పిండి బయటికి రావడానికి వీలుగా ఉండేలాగా హోల్ని వేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయికి పై భాగంలో ఇలాగా దారంతో 2 వైపులా ఇలాగా టైట్గా కట్టాలి. ఇలా దారాన్ని కట్టిన తరువాత డీప్ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత ఈ టెంకాయ చిప్పాలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వీటిని వేసుకోవాలి. ఇలా దారం కట్టి వేసుకోవడం వల్ల ఇవన్నీ మనకి ఒకే సైజులో రౌండ్గా వస్తాయి. అలాగే ఆయిల్ పైన పడుతుంది అన్న భయం ఉండదు. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. వాటర్ బాటిల్ని యూజ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు, కానీ హీట్కి ప్లాస్టిక్ కరుగుతుంది. అలా కాకుండా ఇలాగ టెంకాయ చిప్పలో వేసుకుంటే మనకి సేఫ్టీ ఉంటుంది, అంటే హెల్త్ పరంగా కూడా మంచిది. ఈ టెంకాయ చిప్పని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు, కానీ వాటర్ బాటిల్ని మళ్ళీ మనం రీయూజ్ చేయలేము. వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటని అస్సలు మాత్రం హైలో పెట్టకండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.